నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ మాసం వచ్చేస్తోంది. మరి ఈ జూన్ మాసం 2024వ సంవత్సరంలో మరి ఈ జూన్ మాసం రాశి ఫలాలు జనరల్ గా వింటూనే ఉంటాము. అయితే అందరికీ కావాల్సింది మనీ. ఆబ్వియస్ గా మనీ కి సంబంధించిన అబండెన్స్ కావాలి, సమృద్ధిగా మా దగ్గర మనీ ఉండాలంటే ఏం చేయాలి అని ఖచ్చితంగా అందరూ అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి పెరగాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఏం చేయాల్సి ఉంటుంది సార్? తప్పకుండా ఒక్కొక్క లగ్నం నుంచి చెప్తాను. అది రాశికి తీసుకోవచ్చు, లగ్నం తీసుకోవచ్చు. ఫస్ట్ మేషం కనుక చూసుకుంటే, మేష లగ్నం వాళ్ళు శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి కాలభైరవ అష్టకం చదువుకున్నా లేదా నల్లటి గోవుకి ఏదైనా బెల్లం తినిపించినా ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇక వృషభ లగ్నం వాళ్ళు కనుక చూసుకుంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి, జూన్ మాసంలో ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే ప్రతిరోజు లేదా మంగళవారం ప్రతిరోజు చేస్తే ఇంకా ఖచ్చితంగా పెరుగుతుంది. మేషం వాళ్ళేమో ఆంజనేయ స్వామి ఆలయం అండ్ కాలభైరవ అష్టకం అండ్ శని భగవానుడు దీపం. వృషభం వారేమో అంటే ఇప్పుడు ఈ జూన్ మాసంలో ఉన్న దీన్ని బట్టి చెప్తున్నా, వృషభ రాశి వారేమో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. మిథునం వారు కనుక చూసుకుంటే కనుక వీరికి మాత్రం రెండో అధిపతి చంద్రుడు అయిపోతాడు, మారిపోతూ ఉంటాడు ఎప్పటికప్పుడు రాసులు. అందుకని వీళ్ళు వీలైనంత మటుకు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన కానీ లేకపోతే శ్యామల దండకం కానీ చదువుకున్నట్లయితే కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇక ఈ కర్కాటకం వారికి కనుక చూసుకుంటే స్కంద ఉపాసన జూన్, ఎందుకంటే 14వ తేదీకి మారుతాడు మళ్ళీ రవి, కాబట్టి స్కందోపాసన చేయాలి 14వ తేదీ వరకు. అండ్ కుజగ్రహానికి 14వ తేదీ వరకు దీపారాధన చేయాలి. 14వ తేదీ ఎప్పుడైతే దాటుతుందో దాని తర్వాత కూడా కుజుడికి చేసుకోవచ్చు, చేసుకోకూడదని కాదు. కాకపోతే అక్కడ బుధుడు కుజుడు ఇద్దరికి కూడా చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది ఈ యొక్క వీరికి. అండ్ అదేవిధంగా సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జూన్ మాసంలో ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ధనాధిపతి అయినటువంటి ధనస్థానంలో కేతు ఉన్నాడు. ధనాధిపతి బుధుడు మనకి వృషభ మిథున రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. 14వ తేదీ తర్వాత మిథునంలోకి వస్తాడు. కాబట్టి ఏంటంటే కేతు గ్రహం దగ్గర చంద్రగ్రహం దగ్గర పర్టికులర్గా మొదటి 14 రోజులు దీపం పెట్టాలి. దాని తర్వాత 14వ తేదీ తర్వాత నుంచి కేతు గ్రహం దగ్గర మరియు అదేవిధంగా గురుగ్రహం దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ బ్రహ్మాండంగా జరుగుతుంది వీరికి. అయితే ఈ చేస్తూ పర్టికులర్గా గణపతి ఆరాధన ఎంత చేసుకుంటూ ఉంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సింహలగ్నం వారికి. కన్యాలగ్నం వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీరికి ధనస్థానాధిపతి అస్తంగత్వ దోషంలో ఉన్నాడు ప్రస్తుతం. అందుకని సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి. అండ్ అదేవిధంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడము, రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మంచి ధనయోగాన్ని ఇస్తుంది జూన్ మాసంలో. అదేవిధంగా తులాలగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నెలలో కుజుడు అంటే ధనాధిపతి అయినటువంటి కుజుడు మేషంలో ఉంటున్నాడు. అందుకని చందన సేవ అంటారు, నరసింహస్వామి చందన సేవ చేసుకోవడము, లేకపోతే ఇంట్లో నరసింహస్వామి విగ్రహం ఉన్నట్లయితే కొంచెం గంధం కలిపిన నీటితో అభిషేకం చేయడం అనేటువంటి మంచి ఫలితాలు వస్తుంది. దీంతో పాటు వీళ్ళు ఎంత బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇదే జూన్ మాసంలో వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీరికి శుక్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు దత్తాత్రేయుడి యొక్క చరిత్ర మరియు లలితాసహస్రనామాలు ఇది అందరూ చేసుకోవచ్చు. ఓం సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవితాయ నమః చేసుకోవడం, గురు శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఎందుకంటే ఈ మాసంలో ఈ పర్టికులర్ ప్లానెట్స్ ఇస్తాయి వీళ్ళకి. అండ్ అదేవిధంగా ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో వీళ్ళు రాహువు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. అయితే ఇది ఈ ఒక్క మాసమే కాకుండా ఒక సంవత్సరం వరకు వీళ్ళకి రాహు గురు గ్రహాల దగ్గర ఎంత దీపారాధన చేస్తుంటే శని గ్రహం దగ్గర కూడా ఎంత దీపారాధన చేస్తుంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. దీంతో పాటు పర్టికులర్గా ఏంటంటే వీరికి దేవతారాధన
దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక మకరం వారి కనుక చూసుకున్నట్లయితే వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, మన్య సూక్త పారాయణము ఎంత చేస్తూ ఉంటే మకరం వారికి అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కూడా ఏదైనా గొడవల్లో ఉన్నా సరే మనీ క్లియర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా 2వ స్థానాధిపతి అయినటువంటి గురువు 4లో ఉన్నాడు, 2వ స్థానంలో రాహు ఉన్నాడు ప్రస్తుతం. అందుకని ఏమిటి, వీళ్ళు గురు, రాహు, చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు దీంతో పాటు వీళ్ళు దుర్గా ఆరాధనని, దక్షిణామూర్తి ఆరాధన చేయడం చక్కగా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. ఇక మీన లగ్నం వారి, మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ధనస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. దీనివల్ల కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంత స్ట్రెస్, గొడవలు కూడా ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఎంత కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ అందులో పర్టికులర్గా కాళికా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అయితే అందరికీ కూడా చేయవలసింది ఒకటే చెప్తాను నేను, అందరికీ మనకి లగ్నము నక్షత్రం ఏమీ తెలియదు అన్న వాళ్ళకి, తెలియదు అనేటువంటి వారికి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించండి, మరింత మంచి ఫలితాలు రావడం జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో పర్టికులర్ గా కొంతమంది జన్మజాతకాల్లో ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ దశలు నడిచేటప్పుడు బాగా డబ్బులు వస్తాయి. ఫైనాన్స్ ని వ్యతిరేకించే మహాదశలు నడుస్తుంటాయి ఒక్కోసారి. అలాంటప్పుడు వాళ్ళకి నడుస్తున్న మహాదశ ఏది, అంతర్దశ ఏదో చూసుకోవాలి. ఆ గ్రహాలకి సంబంధించిన గ్రహ ఆరాధన అంటే ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లేదు దానికి సంబంధించి దానం ఇవ్వడము, లేదంటే ఇప్పుడు చూడండి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కానీ ధనాదాయం తగ్గుతుంది. అలాంటి వాళ్ళు నేను చెప్పేది ఒకటే, మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. సేవ చేస్తే ఖర్చుకు సంబంధించిన దోషం తగ్గుతుంది, సేవ రూపంలో పోతుంది. భగవత్ సేవ చేసాము పోతుంది అనమాట, ఆ రూపంలో దోషం అనేటువంటి పోతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ ఏమిటంటే చపాతీ తీసుకొని చక్కగా నూనె వేయకుండా కాల్చిన చపాతీకి తేనెను పూసి గోశాలకు వెళ్ళి గోవుని సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ చిన్న ముక్కలుగా అమ్మవారికే తినిపిస్తున్నానటువంటి భావంతో కనుక తేనె పూసిన చపాతీ కనుక గోవుకు తినిపిస్తూ ఆ లక్ష్మీ అష్టోత్తరము లేకపోతే అమ్మవారిది ఏదైనా లలిత సహస్రనామాల్లో మనసులో పఠించుకుంటూ కనుక చేసినట్లయితే ఆ శక్తి ఆ గోవు లోపల ఆల్రెడీ అనేకమైన దేవతలు ఉంటారు. అమ్మవారి శక్తి కూడా రావడం వల్ల ఎప్పుడైతే మనం తినిపిస్తున్నామో ఇతనికి ఉండేటువంటి దోషము తొలగిపోయి ధనప్రాప్తి అనేటువంటి జరుగుతుంది. అది మెయిన్ గా చేస్తూ ఉండాలి. తప్పకుండా సార్, తప్పకుండా. జూన్ మాసం అంతా కూడా డెఫినెట్ గా అంటే ఒక పీస్ఫుల్ మంత్ గా చూస్తారా ఈ మాసాన్ని? అంటే అందరికీ కూడా ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరికీ అన్ని మాసాలు ఒకటిలా ఉండవు. రకరకాల ఆ వ్యక్తికి ధనయోగ దశ నడుస్తుంది, విపరీతం కలిసి వస్తుంది. ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, కొంతమంది పనులు లేవు అనుకుంటే కొంతమందికి విపరీతంగా కలిసి వచ్చింది. మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి, ఈ మాస్కులు తయారు చేసుకునేటువంటి వారికి, రకరకాల వ్యక్తులకు బాగా కలిసి వచ్చింది. దాని ఏమంటాం, కొత్త యూట్యూబ్ ఛానల్స్ బాగా కలిసి వచ్చింది కోవిడ్ టైంలో, బాగా కలిసి వచ్చింది. అది మనం చేయలేము అది కొన్నిసార్లు. బట్ నేను చెప్పేది మాత్రం ఒకటే, ఏది ఎలా ఉన్నా ఒకటే అనుకోవాలి, ఈ విశ్వం మొత్తం అమ్మవారు, తన ఒళ్ళో నేను ఉన్నాను. చిన్నపిల్లవాడు అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు ఎంత సేఫ్ గా ఫీల్ అవుతాను, నేను ఎంత సేఫ్ గా ఉన్నాను ఫీల్ అవ్వాలి. తప్పకుండా. అంటే పెద్దగా భయపడాల్సిన పని కానీ, చిన్న పిల్లవాడు ఆలోచించినట్టే ఉంటది మనం భయపడడం అనేది. నాకు అమ్మ అన్నం తినిపిస్తుందో, పాలు తాగిపిస్తుందో, డ్రెస్ మారుస్తుందో, చిన్నపిల్లడు ఆలోచిస్తే ఎలా ఉంటుంది, సిల్లీగా ఉంటుంది. ఆ రకంగా అమ్మవారిని నమ్ముకోవడం. ఎండ్ ఆఫ్ ది డే ఫైనాన్షియల్ గ్రోత్ డెఫినెట్ గా ఎంతో కొంత మానసిక ప్రశాంతతను తీసుకొస్తుంది కాబట్టి అందుకనే ఈ పాయింట్ ని అడగడం జరిగింది. చాలా అద్భుతంగా తెలియజేశారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు డెఫినెట్ గా పాటిస్తూ ఈ జూన్ మాసం అందరికీ కూడా చాలా పీస్ఫుల్ గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.